మొన్న వేసిన ఓటు ఇప్పుడు వేసే ఓటు పెద్ద ఓటు మోడీ ఓటు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. నేను 10 రోజులుగా బస్సు యాత్రలు తిరుగుతున్నా, 1-2 రోజులు తప్ప, ఢిల్లీ పోయాడు తప్ప. ఎక్కడ పోయినా ఒకటే అంటున్నారు, బిడ్డ మొన్ననే జరిగిందేదో జరిగిపోయింది, కానీ ఈసారి పార్టీతో సంబంధం లేదు, జెండాతో సంబంధం లేదు. ఇప్పుడున్న ఏకైక సంబంధం నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా చేస్తున్నారు. రెండో మాట, ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే, ఒక పెద్ద మనిషి, చాలా పెద్ద మనిషి, మన కాంగ్రెస్ పార్టీ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకొని తన శక్తిని అంతా దారపోసింది ఆ వ్యక్తి అంటున్న మాట ఏంటంటే, రాజేంద్ర గారు మొన్నంటే ఏదో బయట పడగలిగినాం, కానీ ఈసారి మాత్రం నా ఇంట్లో ఉన్న నా కోడలు, నా ఇంట్లో ఉన్న భార్య, నా ఇంట్లో ఉన్న బిడ్డ మోడీ గారికి ఓడిస్తారు. కానీ ఇవాళ ఒక నిశ్శబ్ద విప్లవం కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, అది ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం తేడా లేకుండా, ఈ భాష ఈ సంస్కృతం తేడా లేకుండా అన్ని భాషల, అన్ని సంస్కృతులు, అన్ని రాష్ట్రాల ప్రజానికం మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ఎదిగింది. మోడీ గారి నాయకత్వంలో భారత జాతి ఆత్మగౌరవం ఇచ్చిందని చెప్పి భావిస్తున్న ఈ శుభవేళ ఇవాళ యువకులుగా, విద్యార్థులుగా వాళ్ళు గర్వపడుతున్నారు. నీ బిడ్డ అమెరికాలో ఉన్నా, నీ బిడ్డ లండన్ లో ఉన్నా, నీ బిడ్డ ఇలా గల్ఫ్ కంట్రీలో ఉన్నా, భారతదేశం అంటే గల్లెగిరేసి బతికే స్థాయికి తెచ్చిండు నరేంద్ర మోడీ. ఒకనాడు ఒకే దేశం 2 చట్టాలు అమలవుతున్నటువంటి ఈ దేశంలో నా జమ్మూ అండ్ కాశ్మీర్ నా భారత్ లో భాగమని 370 ఆర్టికల్ రద్దు చేసి అక్కడ కూడా భారత పతాకాన్ని శాశ్వతంగా ఎగరేసినటువంటి బిడ్డ నరేంద్ర మోడీ. మీకు ఒక విషయం తెలవాలి, గర్వపడే అంశం, ఒకనాడు పాకిస్తాన్ టెర్రరిస్టులు, బంగ్లాదేశ్, ఇవాళ అనేక చుట్టుపక్కల దేశాలు మన మీద కుట్రలు చేసే సందర్భాలు, దాడులు చేసే సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవాళ భారత్ వైపు కన్నెత్తు చూడాలంటే ఒక్కొక్కరికి నేను చెప్పాల్సిన భయం వేస్తుంది. అందుకే మన ఒక డాక్టర్ చెప్పిండు, ఒక డాక్టర్ చెప్తున్నాడు, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ప్రతి నిత్యం మన సైనికులు గాయాలతో దవాఖానకు వస్తే ఆ రక్తం మడుగులలో గిలగిల కొట్టుకున్న సైనికులు చూసి బాధపడేది. వాళ్ళకు చిన్న రక్తం మడుగులో కొట్టుకునే సైనికులు లేరు. బాజాప్తో బతికే స్థాయికి తెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు.